హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RMTI మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి. ఇప్పుడైతే మనము రింగర్ ఐసీ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. రింగర్ ఐసీకి అయితే వర్కింగ్ అవడానికి DC to DC ఐసీ నుంచి VPH వోల్టేజ్ అన్నది VDD ఇన్ ఈ రెండు బార్లకైతే ఇన్పుట్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వోల్టేజ్ లేకపోతే మనకి రింగర్ ఐసీ అనేది వర్క్ కాదు. నెక్స్ట్ ఇన్పుట్ సిగ్నల్స్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఈ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇది టోటల్గా రింగర్ ఐసీ అంటే మనకి ఆడియో సెక్షన్ నుంచి వచ్చిన సిగ్నల్స్ని, లో సిగ్నల్స్ని కొద్దిగా హై సిగ్నల్స్గా యాంప్లిఫై చేసి మనకి రింగర్కి సప్లై చేయడం అయితే జరిగింది. జస్ట్ ఇది యాంప్లిఫైర్ లాగా అండి. మన ఫోన్లో నుంచి మైక్ సెట్లలో పెడతారు కదా, జస్ట్ అలాగా ఇంక్రీజ్ చేసే ఒక చిన్న ఐసీ అండి. ఇది సౌండ్ పెంచడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సిగ్నల్స్, ఆడియో సిగ్నల్స్ అనేది పవర్ ఐసీలో మనం లాస్ట్ వీడియోలో కొడాక్ సెక్షన్ అని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ కొడాక్ సెక్షన్ నుంచి మనకి రెండు లైన్లు, నెగిటివ్ లైన్, పాజిటివ్ లైన్, రెండు లైన్లు మనకి రింగర్ ఐసీకి ఇన్పుట్ అయితే సిగ్నల్ అయితే రావడం జరుగుతుంది. ఈ వచ్చిన సిగ్నల్ని ఈ బూట్ క్యాప్ల ద్వారా లో సిగ్నల్ని పంపింగ్ చేయడం ద్వారా హై సిగ్నల్గా కన్వర్ట్ చేసి మనకి ఈ బాల్స్ ద్వారా, ఈ రెండు బాల్స్ ద్వారా పాజిటివ్, నెగటివ్, ఈ రెండు బాల్స్ ఈ ప్యాడ్ల ద్వారా మనకి ప్యారెట్ బిట్ కాయిల్ ద్వారా మనకి B2B కనెక్టర్కి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది. దీని యొక్క వర్క్ ఏమంటే ఇక్కడ లో సిగ్నల్గా వచ్చిన సిగ్నల్స్ని పంపింగ్ చేసి హై ఫ్రీక్వెన్సీగా జనరేట్ చేసి సౌండ్ ఎక్కువగా వచ్చే విధంగా మనకి అవుట్పుట్ అయితే చేయడం జరుగుతుంది. మధ్యలో మనకి సిరీస్ లైన్లో కెపాసిటర్ ఉంటుంది. ఈ కెపాసిటర్ని ఎలా చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ ఈ రింగర్ ఐసీ ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనకి CPU నుంచి ఒక ఎనేబుల్ సిగ్నల్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ ఎనేబుల్ సిగ్నల్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇది ఎప్పుడైతే వస్తుంది, ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుంది, ఇవన్నీ మనకి క్లాస్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మనం రింగర్ సెక్షన్ అయితే చాలా ఈజీగా రెడీ చేయడము, మనకి ఏ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఒక ఐడియా అయితే వస్తుంది ఫ్రెండ్స్. టోటల్గా ఇది ఎలా పనిచేస్తుంది అని తెలియకపోతే మనం ఏ ప్రాబ్లాన్ని ఎక్కడ చూడాలనేది తెలియకుండా పోతుంది. ఫస్ట్ థియరీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఆ థియరీ నాలెడ్జ్ అర్థం కావడం కోసం మేము ఈ డయాగ్రాముల ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రతి సెక్షన్కి మనం ఈ విధంగా డయాగ్రామ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ డయాగ్రామ్ ద్వారా మనము ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ డయాగ్రామ్లో ఉన్న ఈ ప్యాడ్లు, ఈ కాంపనెంట్స్ సేమ్ మనకి స్కిమాటిక్స్ అంటే మోడల్ని బట్టి స్కిమాటిక్స్లో ఈ కాంపనెంట్స్ వేరే చోట ఉంటుంది. ఈ కాంపనెంట్ ఎక్కడుంది అనేది కూడా మనం స్కిమాటిక్స్ ద్వారా ఈ పార్ట్ నెంబర్ని బట్టి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది కూడా మనం ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.